ఒక్క క్షణం భూమి తిరగడం ఆగిపోతే, మనం నిద్ర లేచే లోపే భూమి మీద జీవితం అనే చరిత్రలోకి మారిపోతుందా? మనం చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అండ్ అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని చెప్పేసి. ఈరోజు ఈ వీడియోలో స్కూల్‌లో చెప్పని పాఠం గురించి తెలుసుకుందాము. అదే ఒకవేళ భూమి తన చుట్టూ తాను తిరగకుండా అండ్ అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరగకుండా అసలు భూమే తిరగకుండా ఉంటే, భూమి మీద ఉండే వాతావరణ పరిస్థితులు ఏంటో ఒకసారి తెలుసుకుందాము. భూమి తన చుట్టూ తాను తిరిగి అండ్ సూర్యుని చుట్టూ తిరిగి కంప్లీట్ చేసే ఈ టైమ్ లైన్ వచ్చేసి ఒక రోజు అని చెప్పేసి ఉంటాము. అండ్ అలా తిరగడం వల్లే రాత్రి, పగలు అయితే ఏర్పడింది. అండ్ దానికి తోడు వాతావరణం కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్ అయితే అవుతుంది. అకస్మాత్తుగా భూమి తిరగడం ఆపేస్తే ఏమవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫస్ట్ థింగ్, అన్ని వైపులా మహా గాలులైతే వస్తాయి. ఇది ఎందుకు అంటే భూమి అక్షరాల 1670 కిలోమీటర్ల వేగంతో అయితే తిరుగుతుంది. అండ్ ఇది ఒకసారి ఆగిపోయిందనుకోండి, భూమి మీద ఉండే మనం ఆర్ సముద్రాలు, గాలి ఆ వేగంతో ముందుకు కదులుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బస్సులో ఉన్నామనుకోండి, ఆ బస్ 10 కిలోమీటర్స్ వేగంలో కదులుతుంది. ఒకేసారి మనం ఆ బస్సులో నుంచి దిగామనుకోండి, ఈవెన్ మనం కూడా అంతే వేగంతో కిందకెళ్తా ఉంటాము. అండ్ మనం అంతే వేగంతో ముందుకెళ్ళకపోతే అక్కడే పడిపోతాం. దిస్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ఒకవేళ భూమి ఆగిపోతే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం. ఇక్కడ భూమి ఆగిపోయిందనుకోండి, 1670 కిలోమీటర్ల వేగంతో మనం అవతలకెళ్ళిపోతా ఉంటాం. అండ్ దాంతో పాటు సముద్రం అండ్ అలాగే గాలి ఇవన్నీ అంతే వేగంతో ముందుకు తీసుకొస్తా ఉంటాయి. దానివల్ల పెద్ద పెద్ద పర్వతాలు అండ్ గాలివానలు, తుఫాన్లు అంతా ఏర్పడి నగరాలను మొత్తం ధ్వంసం చేసేస్తాయి. అండ్ నెక్స్ట్ పాయింట్, సునామీలు అండ్ అలాగే సముద్రపు అలలు. యాక్చువల్ చెప్పాలంటే సముద్రం కూడా సేమ్ అంతే వేగంతో భూమితో పాటు ప్రయాణిస్తూ ఉంటది. 1670 కిలోమీటర్ల వేగంతోనే. ఇందాక మనం చెప్పుకున్నట్టు సేమ్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే భూమి అనేది ఆగిపోతుందో, బట్ భూమి మీద ఉండే చలనాలన్నీ అంతే స్పీడ్‌తో కదులుతా ఉంటాయి కదా! సో, 1670 కిలోమీటర్ల వేగంతో ఒక పెద్ద సునామీ దాదాపు ఒక 100 అడుగుల కంటే ఎక్కువగా ఉన్న అలలతో ఎగిసిపడి ఈ నగరాలన్నింటిని ముంచేస్తుంది. అలాగే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారిపోవచ్చు. భూమి గుండ్రంగా తిరుగుతున్నందువల్లే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అది ఆగిపోతే సూర్యుడి నుంచి వచ్చే హానికర కిరణాలు భూమిని నేరుగా తాకుతాయి. సెల్ ఫోన్‌లు, శాటిలైట్‌లు, విద్యుత్ వ్యవస్థలు ఏవి పనిచేయవు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి, భూమి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ ఆగిపోయిన సైడ్ సూర్యుడు ఉంటే అది పగలవుతుంది. అండ్ ఆగిపోని సైడ్ సూర్యుడు లేకపోతే అది రాత్రవుతుంది. అండ్ రాత్రి, పగలు ఇప్పుడంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి జస్ట్ 12 గంటలు మాత్రమే ఉంటుంది. బట్ ఎప్పుడైతే భూమి తిరగడం ఆగిపోతుందో, లైఫ్ లాంగ్ ఒక పక్క చాలా విపరీతమైన వేడుంటుంది. అండ్ ఇంకో పక్క విపరీతమైన చలుంటుంది. ఇప్పుడు విపరీతమైన వేడి ఉన్నా కానీ అక్కడ జీవం ఉండదు. అండ్ అలాగే విపరీతమైన చలున్నా గాని అక్కడ జీవం ఉండదు. సో, ఎండ్ ఆఫ్ ది డే భూమి మీద అసలు జీవం లేకుండానే ఆగిపోతది. అండ్ ఈ గాలి, పర్వతాలు ఇవన్నీ కాదు. ఎప్పుడైతే భూభ్రమణం అనేది ఆగిపోతుందో మనమే గాల్లో ఎగురుతాం. ఆ 1670 కిలోమీటర్ల వేగంతో ఎళ్ళిపోతామనమాట. అంత ఫోర్స్‌తో ఎళ్ళిపోయిన తర్వాత ఎవరుంటారో, ఎవరు పోతారో తెలీదు. జస్ట్ లైక్ ఇట్స్ ఒక ప్లేన్ క్రాష్ అనుకోండి. సేమ్ ప్లేన్ కూడా 1600 కిలోమీటర్లయితే మెయింటైన్ చేస్తూ ఉంటది. అంత 1600 కిలోమీటర్ల వేగంతో ఒక భవనాన్ని ఢీకొంటే ఎలా ఉంటది? సో, అంత ఫోర్స్ అయితే మన మీద పడతా ఉంటది. భూమి తిరగడం ఆగిపోతే అది పూర్తి విధ్వంసం. మనకు తెలిసేలోపు మన జీవితం మారిపోతుంది. కనుక భూభ్రమణం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ అందరికి థాంక్స్ చెప్తూ ఉంటాం. యూ హావ్ టు థాంక్ అవర్ ఎర్త్ ఆల్సో తిరుగుతూ మనం రక్షిస్తున్నందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.